హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో. ఈరోజు హార్వెస్ట్ ఏమేమి చూద్దామండి, మొత్తం రండి. దోసకాయ చూడండి, దోసకాయ ఎంత మంచిగా ఉందో. ఒక్కటే వచ్చిందండి, ఆ అద్దం లోపట వెళ్ళిపోయింది. నేను చూసుకోలేదు చాలా రోజుల దాకా. అది తర్వాత నేను చూసిందాక ఇక లోపట ఉంది, మెల్లగా తీసాను అన్నట్టు. దానికి ఫస్ట్ సార్ అండి మా తోటలో హార్వెస్ట్ చేయడం. ఇది దోసకాయ ఎంత మంచిగా ఉంది కదా. బుడమాకాయ అంటారు, దోసకాయ అంటారు. చాలా బాగుంది అసలు, ఎంత మంచిగా ఉంది చూడండి, ఎంత బాగుందో. చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. ఒక కాయ వచ్చినా కూడా చాలా బాగుంది. వంకాయలు తెంపుకుందాం రండి. ఎందుకంటే నేను ఒక్కదానే కాబట్టి వంకాయలు వీడియో చేసేదానికి కొంచెం కష్టమవుతుందండి. ఒక్కదానే వీడియో చేస్తున్నాను. మీకు సరిగా కనిపించలేకపోతుందేమో, కానీ కొంచెం ఇబ్బందిగానే తెంపాను. ఎన్నో రకాల వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ మొక్కకు కూడా వంకాయలు ఉన్నాయి. ఆ మొక్కకు చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి చూడండి. ఒక్క మొక్కకి చూడండి, ప్రతి మొక్కకి 4-5 ఉంటాయండి కంపల్సరీ. వంకాయల వర్షం అయిపోయింది మా ఇంట్లో అయితేనా, మా మిద్దె తోటలో అయితే కన్నా అసలు చాలా వంకాయలు అంటే చాలా వంకాయలు వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి వంకాయలు. ఎన్నోసార్లు తెంపాను, ఎన్నోసార్లు, ఎన్నో కలర్లు, కలర్ నాలుగు కలర్స్ ఐటమ్స్ వంకాయలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు ఇంకా పెట్టాలా. చిట్టి వంకాయ లేదండి, బ్లూ వంకాయ, బ్లాక్ వంకాయ లేదు. అది 2 తీసుకొని రావాలండి. గుడ్డు వంకాయ, గీతల వంకాయ, మామూలుగా వైట్ వంకాయ, పొడుగు వైట్ వంకాయ. ఇవి 4 రకాలు ఉన్నాయండి మన దగ్గర. చూడండి, ఇదైతే చాలా అసలు మస్తు కాపు వచ్చిందండి. దీని కాపు అంతా ఎప్పుడు రాలేదు, చాలా కాపు వచ్చింది ఇదైతే కన. ఎక్కడ చూసినా వంకాయలే చూడండి, ఎక్కడ చూసినా ఏ చెట్టుకు కోసినా కూడా చూడండి పిరికెట్ నిండిపోతుంది కదా. ఎక్కడ మనం కోసుకున్నా కూడా మన చేయి నిండిపోవాల్సింది. ఏ మొక్కలు అయినా కూడా అంతే చూడండి ఎలాగుందో. ఇది వైట్ అండి, గుడ్డు వంకాయ కాదు, ఇది వైట్ వంకాయ. ఈ మొక్కలలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, తెంపుకున్నారు అండి చూడండి. ఇక్కడ ఒకటి, లోపట ఇంకొకటి. నేను ఒక్కదానే కాబట్టి ఎలా తెంపాలా, ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో పొద్దున్నే తెంపానండి, ఎందుకంటే పొద్దున్నే ఆ రోజు కొంచెం మా పని ఉన్నింది. మా కోడలు అయితే పైకి రాలేదు కదండి, డెలివరీ అయింది కదా బాలింత అనేసి, ఇక పైకి రాలేదు. నేనే తెంపుకోవాలా, నేనే వీడియో చేసుకోవాలండి. ఇది నేను ఒక్కదానే చేస్తున్నాను కాబట్టి ఇక పొద్దున్నే నేను ఒక్కదానే తీసుకుంటున్నాను. హార్వెస్ట్ చేసుకొని వాటర్ వేసేసి వస్తానండి కిందికి. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అసలుకి. దాచుకొని ఉంటున్నాయి, దాచుకొని దివలాడి తెంపాలండి అసలుకి. చూసి ఎక్కడ చెట్లలో దాచుకుంటాయేమో అస్సలు అర్థమవ్వదు. మళ్ళీ మనం నీళ్ళు వేసేటప్పుడు రేపు పొద్దున్నే వెళ్ళామంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి వంకాయలు. ఇవి ఏడనో ఒక ఏదో ఒక వంకాయ కరుసుకొని చెట్టుకి అలా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, దీనికి ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ మొక్కకు చూడండి ఎన్ని ఉన్నాయి ఒక్కసారి. ఇంకా అవతల ఉంది చూడండి.
తోటకూర ఉంది, అక్కడక్కడ కొంచెం తోటకూర కూడా తెంపేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షం కొంచెం పడిందంటే చీడ వచ్చేస్తుందండి, పురుగు వచ్చేస్తుంది. మనం అప్పటికప్పుడు తెంపుకుంటా ఉంటేనే మనకు మంచిది. ఏ వేసి ఇంత మరి ఇంత కష్టపడి కూడా మనము పురుగులకు పెట్టేసినట్టు అయిపోతాం కదా. అప్పుడు అందుకోసమై మనం ఎప్పటికప్పుడు తెంపుకుంటా ఉంటేనే మనకి మంచిగా ఉంటాయండి. అన్నీ తెంపేసుకుందాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసి. ఈరోజు ఎన్ని తెంపినా వంకాయలు అయితే తరగదండి. మన మిద్దె తోటలో చాలా వంకాయలు ఉంటున్నాయి. ఇక తెంచాలా, అందరికీ పంచాలండి, అంతే. ఇంకా మంచిగా గంగవాయల కూర చూడండి ఎంత మంచిగా ఉంది. ఎన్నిసార్లు తెంపానండి. ఇందులో మీరు చూసిండొచ్చు, షార్ట్ వీడియోలు ఉన్నాయి, లాంగ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు తెంపాను గంగవాయల కూర. అయినా కూడా గంగవాయల కూర వస్తూనే ఉంటుంది. అసలు గంగవాయల కూర మనం తెంపుతామంటే వస్తూనే ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. ఒక్కదాన్ని వేసుకోలేక ఇక అట్లా వేస్తున్నాను, మెల్లగానే అట్లనే వేస్తున్నాను. మా ఆయన వచ్చారు ఇంతలోకే, మా ఆయన వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు పైకి ఎక్కి వచ్చారు ఈయన, వచ్చి నేను వేస్తాను అని చెప్పి ఆయన పెడుతున్నారు కుర్చీ మీద. ఆకుకూరలు తెంపేసుకుందామండి. ఎక్కడ చూసినా కూడా తోటకూర ఉంటుంది చూడండి. మన తోటలు, మిద్దె తోటలో మనం ఒక్కసారిగా వేసుకున్నాం అనుకోండి తోటకూర, ఎక్కడైనా మనం వేసే అవసరం కూడా ఉండదండి, ఎన్నో తను ఉంటుంది అది. గంగబాయిల కూర కూడా అంతే, ఏదో ఒక చోటులో ఉంటూనే ఉంటుంది చూడండి. గంగవాయల కూర కూడా ఎంత మంచిగా ఉంది చూడండి. అందులోనే ఎన్నో రకాల ఆకుకూరలు, కలర్ వంకాయలు ఎన్ని ఉన్నాయి కదా మన మిద్దె తోటలలో. మనం ఇట్లాగా ఎన్ని రోజులు అసలుకి ఎక్కడ పోయినా కూడా మనం తెంపగలుగుతామండి. ఇంత ఆరోగ్యమైంది, ఎంత సంతోషం అండి మనకి. ఇట్లా తెంపుకుంటుంటే ఎంతో సంతోషం కదా మనకి. అసలు తరగని సంతోషం వస్తుంది ఇలా తెంపుకుంటే కనుక. ఇలాగ తెంపుకోవాలా, ఇలాగ వేసుకోవాలి. నాకు చాలా ఆనందం, చాలా సంతోషం ఉంటుంది నాకు ఇట్లా చేసుకోవాలంటే. పొద్దున్నే లేవగానే నేను ఫస్ట్ అయితే కన్నా మొక్కలు వెళ్ళాలండి. మొక్కలకి వెళ్ళి నీళ్లు పోసి ఏ మొక్క ఎట్లా ఉంది, ఏ పూత వచ్చింది, ఏది రాలింది చూసుకోవాలా. చూసినాకనే నేను కిందికి దిగి వస్తాను అన్నట్టు. అంత ఇష్టం అండి నాకు మొక్కలంటే. ఇది ఒక కాయ వచ్చింది, ఎందుకో మళ్ళీ పాడైపోతుంది. దోసకాయ, గోంగూర చూడండి, తెల్ల గోంగూర తెంపి ఎన్నిసార్లు తెంపాను మీరు చూసిండరు, చాలాసార్లు తెంపాను కదా. మళ్ళీ ఉంది, తెల్ల గోంగూర ఉంది చూడండి. మళ్ళీ వేసాను గింజలు, దీని గింజలు తీసి వేసాను. చిన్న మొక్కలు వచ్చాయండి, అవి తెంపేటప్పుడు మీకు చూపిస్తాను. టమాటాలు నారు వేసాను, టమాటా నారు కూడా తీసి పెట్టాలండి. టమాటా నారు తీసి పెట్టేటప్పుడు కూడా అది కూడా చూపిస్తాను, ఎలా పెట్టుకోవాలా మనం ఎలాగనేసి చూపిస్తాను. చూడండి తోటకూర ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక డబ్బాలు తోటకూర ఉంటుంది చూడండి మన దగ్గర. చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. చాలా ఫ్రెష్ అయిన తోటకూర అండి ఇది. మంచిగా ఎంత వచ్చింది చూడండి. అసలు తోటకూర చాలా మంచిదండి మనకి, చాలా మంచిది ఆరోగ్యానికి. తోటకూర ఎంతో మంచిది, బలమైన తోటకూర తింటే అసలుకి చాలా మంచిది. అసలుకి ఎంత మంచిది అంటే అంత మంచిది.
ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడైనా ఎక్కడైనా ఉంటుంది చూడండి, ఏ కుండీలో అయినా కూడా. చూడండి, తోటకూర, గోంగూర, గంగవాయల కూర, మనం బచ్చల కూర కూడా తెంపుకున్నాము ఈరోజు. ఎర్ర బచ్చల కూర అండి, చాలా బాగుంది. అసలుకి ఎంత మంచిగా ఉందంటే చాలా ఆరోగ్యానికి, తెల్ల బచ్చల కంటే ఎర్ర బచ్చలు చాలా మంచిదండి మనకి. ఎర్ర బచ్చలు పెంచుకోండి ఎక్కడైనా కూడా. తిన్న కొమ్మ తెచ్చి మీరు వేసుకున్నారంటే కూడా ఎర్ర బచ్చలు చాలా తొందరగా వస్తాయి. ఏదైనా తెల్లదైనా వస్తుంది కానీ మనకి ఎక్కువ మనకి బలమైందంటే ఎర్ర బచ్చలేనండి, చాలా మంచిది. నేను ఊరు నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నాను. ఒక బా ఎంత ఉంటుంది అనుకో, ఇంత చిన్న మొక్క అంటే మనం పూలు పెట్టుకుంటాం ఒక దండ అంత, ఒక చెయ్యి అంత తెచ్చుకున్నాను అంతే. ఆ మొక్క ఎంత అయిపోయింది చూడండి నా దగ్గర. ఇప్పుడు పెద్దగా అయిపోయింది, చాలా తొందరగా ఎదుగుతుంది ఇది. అసలు ఎంత తొందరగా ఎదుగుతుంది అంటే అంత తొందరగా ఎదుగుతుంది. నేను ఇంకా దీన్ని పట్టించుకుంటలేనండి సరిగా. దానికి ఎక్కువ పట్టించుకోవడము, మందు కొట్టడం అవసరం కూడా ఉండదండి. దీనికి కొంచెం నీళ్ళు వేసేస్తే చాలు. దీనికి ఎక్కువ ఇది చేయాలో కూడా ఏం లేదు. దీనికి పురుగు ఎట్లా ఏమి కూడా పడదు. ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూడండి బచ్చల కూర, ఎర్ర బచ్చలి. చాలా తెంపుకున్నాను. ఎంత వెళ్ళింది కదా, చాలా వెళ్ళింది కదండి చూడండి. ఇవన్నీ తెంపడము మంచిగా, నాకు చాలా సంతోషం ఉంది. సరేనండి, బాయ్ అండి.